పొద్దున్నే గుడ్ మార్నింగ్ చెప్పడానికి వచ్చేసాడు. వాళ్ళ అమ్మ డిస్టర్బ్ చేయొద్దని చెప్తుంటే కూడా వినట్లేదు. మాకంటే ముందర లేసాడు. మాకంటే లేట్‌గా పడుకున్నాడు. నైట్ కూడా రారా పడుకుందాం అని వాళ్ళ అమ్మ పిలుస్తుంటే పోనే పోవట్లేదు. ఇప్పుడేమో కొంతసేపు భయపడినట్టు యాక్టింగ్ చేస్తున్నాడు గానీ, తర్వాత వచ్చేసాడు మా దగ్గరికి ఆడుకోవడానికి. లైటా? 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 ఏం చెప్పిద్ది? ఏందది? ఏంది? ఓకే. నీకు స్కూల్ లేదా? మేము బ్రష్ చేస్తున్నామని చెప్పొచ్చి వాడు కూడా బ్రష్ పెట్టించుకొని బ్రష్ చేస్తున్నాడు. ఇంకా అక్క టీ ఇచ్చింది పొద్దున్నే సాయికి నాకు. ఇద్దరము టీ తాగేసాము. వాడు వదలట్లేదు మమ్మల్ని. గుండు 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 లేరా ఇద్దరికి కలిపి 10 రోటీస్ ఇచ్చింది. ఎగ్ ఆమ్లెట్, పికిల్ ఇచ్చింది. వద్దు వద్దు అంటుంటే కూడా వినట్లేదు. మేమిద్దరం అసలు అన్ని తినలేకపోయాం. 2 తిన్నాం అంతే. మన స్టే ఇదే. అక్క వాళ్ళు స్టే ఇచ్చారు, ఫుడ్ పెట్టారు, టీ ఇచ్చారు, నైట్ పాలు ఇచ్చారు. మంచిగా నిద్రపోయాం. అక్క కూడా అదే చెప్పింది అనమాట. ఒకరోజు నువ్వు ప్రశాంతంగా నిద్రపోండి, ఎందుకు కార్లో కష్టపడతారు, అన్నీ ఉన్నాయి లోపల, అంతా సెట్ చేశాను, రండి 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 అనేసి. ఇదంతా వాళ్ళ ప్లేసే. కొంచెం వాళ్ళలో వేసి వస్తుంది బాబు. అక్కడ మన కారు అక్కడెక్కడో పార్కింగ్ చేసాం. సో ఇప్పుడు వెళ్ళి సదురుకొని मम्मी को बाय बोल मम्मी को बाय टाटा बाय बाय थैंक यू थैंक यू जाके मोनेस्ट्री होके जाना. हाँ मोनेस्ट्री है. हाँ बाय बाय बाय. Day 15 it was very beautiful, sweet, memorable. అన్ని కొన్ని మాకు ప్రశాంతంగా ఉంది. ఇదే ఈ అక్క వాళ్ళ ఇంట్లోనే మేము భోజనం చేసేసాము, సారీ టిఫిన్ చేసాము. ఎంత స్వీట్ ఉన్నారంటే వదలట్లేదు అక్క. ఉండండి తినండి, ఎందుకు వెళ్ళిపోవడం ఎందుకు అన్నట్టు మాట్లాడుతున్నారు. ఇది తిక్సే మానెస్ట్రీ. ఎంత బ్యూటిఫుల్ అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. మేము ఇందాక స్టే చేసాం కదా, అక్క కూడా అదే చెప్పింది. పక్కనే అది ఉంది, పక్క చూసేళ్ళండి, బాగుంటుంది అని. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇంకా పైకి వెళ్ళి చూపిస్తాము ఎలా ఉంటో ఏంటో అంతా. ఎండ అయితే పొద్దున్నే ఎండ ఫుల్ పడుతుంది. నుంచి పైకి 1 కిలోమీటర్ ఉంటుంది. అక్కడ వరకు వెహికల్ వెళ్తుంది. మనం ఇక్కడికి వెళ్ళాలంటే మనం నడిచి వెళ్ళాల్సిన అవసరం లేదు. రిస్క్ తీసుకోకండి, నడవద్దండి స్టార్టింగ్. ఎట్లా అంటే మేము నడుచుకుంటూ మాట్లాడుతుంటే కూడా ఆయాసం వచ్చేస్తుంది అనమాట. సో మనకు అలవాటు లేదు ఇట్లాంటి ఇంత హై ఆల్టిట్యూడ్ అన్నది. అందుకోసమే ఇక్కడ నుంచి ముందరికి మానెస్ట్రీ వరకు వెళ్ళిపోవచ్చు. ఇక్కడ నుంచి మానెస్ట్రీ పైనకి ఇంకో ఒక 100-200 మీటర్స్ ఉంటాయో, లేకపోతే మెట్లు ఉంటుందో ఏముంటుందో చూద్దాం. అప్పుడే అసలు ఎంత అవుతుంది తెలుసా? 8:30 అవుతుంది. మధ్యాహ్నం 1కి కాస్తంత కాస్తుంది ఎండ. కొన్ని ఏమంటారు, చలికాలం వస్తే చలికి వణికిపోతాము, ఎండాకాలం వస్తే ఇట్లా ఎండ. ఇక్కడ ఏదైనా తీవ్రంగానే ఉంటది అనమాట. అన్ని మంచు ఎక్కువనే ఉంటది, వర్షం ఎక్కువనే ఉంటది, గాలి ఎక్కువనే ఉంటది, ఏదొచ్చినా బీభత్సమే ఉంటది ఇక్కడ. తిక్సే మానెస్ట్రీ పార్కింగ్ వ్యూ ఇది. వ్యూ ఎంట్రీ టికెట్ పర్ పర్సన్ 50 రూపీస్. అండ్ ఇది మానెస్ట్రీ టైమింగ్స్. ఇక్కడ ఇంకా మళ్ళీ ఏమేమి ఉంటాయి చూడ్డానికి అనేసి మళ్ళీ కింద మొత్తం ఇట్లా లిస్ట్ రాసి పెట్టారు.
లోపలికి చాలా నడవాలి. ఇది ఒక ఎంట్రీ పాయింట్. మొత్తం ఒక 2, 3 ఇట్లాంటి ద్వారాలొచ్చాయి గేట్స్ లాగా. అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా! ఇదంతా పైకి ఇంకా చాలా ఎక్కాలి. కనిపిస్తుంది ఎంతవరకు కనిపిస్తే అంత దూరం మనం ఎక్కాలి, నడవాలి. అన్ని మెట్లే, లోపల ఏ ఫెసిలిటీస్ ఉండవు. అండ్ వీళ్ళకి ఈ ఆల్టిట్యూడ్ అలవాటు కాబట్టి వీళ్ళు ఈజీగా ఎక్కేస్తారు. ఎంత బ్యూటిఫుల్‌గా ఉందంటే అక్కడ నుంచి చూడండి కొండలు, అబ్బా! కళ్ళు చెదిరిపోతున్నాయి. అంత బావుంది. ఈ మానస్ట్రీస్ అన్నీ ఇట్లా పైన కొండల మీదనే ఉంటది. నేనైతే ఫుల్ అంటే ఫుల్ ఇట్లా ఆయాసం వచ్చేస్తుంది. నడుస్తుంటే, మాట్లాడుతుంటే గూడా ఆయాసం వచ్చేస్తుంది నాకు. అందుకే ఎక్కడ ప్లేస్ దొరికితే అక్కడ కూర్చుంటున్నా. ఇదంతా వ్యూ పాయింట్. చాలా అంటే చాలా బావుంది మానస్ట్రీ అయితే. చాలా పీస్‌ఫుల్‌గుంది. ఇక్కడే వీళ్ళకి ఇట్లా స్కూల్‌లాగా మానస్ట్రీలోనే ఉంటుంది. చాలామంది పిల్లలొచ్చి చదువుకుంటారు. ఇదంతా పైనుంచి కనిపించే వ్యూ. అక్కడి నుంచి మేము షే ప్యాలెస్‌కి స్టార్ట్ అయ్యాం. ఇది షే ప్యాలెస్ పైన ఉన్న స్టాచ్యూ. షే ప్యాలెస్ దగ్గర ఇక్కడ అన్ని దగ్గర కార్ పార్కింగ్ ఫ్రీ. ఓన్లీ ఎంట్రీ టికెట్ మాత్రమే తీసుకోవాలి. కార్ పార్కింగ్‌కి ఏమి చార్జ్ చెయ్యరు. మేము ఆపోజిట్‌లో వస్తున్నాం గాబట్టి ఫస్ట్ థిక్సే జూసుకున్నాము. ఇప్పుడు షే ప్యాలెస్‌కొచ్చాము. అదే లే నుంచి స్టార్ట్ అయితే ఫస్ట్ షే ప్యాలెస్ ఈ షేది స్టాచ్యూ కనిపిస్తది. దాని తర్వాత మీకు థిక్సే కనిపిస్తది. మీరు అదే ఏదైనా ప్యాకేజ్ బుక్ చేసుకున్నా గూడా క్యాబ్ డ్రైవర్స్ వాళ్ళన్నీ చూపిచ్చే తీసుకొనొస్తారు. ఇది గూడా చాలా అంటే చాలా మెట్లెక్కాలి, నడవాలి. సో, ఇదంతా పైకెక్కితే అక్కడ స్టాచ్యూ కనిపిస్తది. ఈ స్టాచ్యూ తరువాత మళ్ళీ ప్యాలెస్ ఉంటది.
వీడియోస్ అయితే చాలా బాగున్నాయి. ఎక్కడి నుంచి కూడా ఈ మానస్ట్రీస్, ప్యాలెస్ ఎక్కడి నుంచి చూసినా కూడా మొత్తము టౌన్ వ్యూ అంతా కనిపిస్తుంది. చాలా బాగుంది. కానీ మా దురదృష్టం ఏందంటే అంత పైకెక్కిన తర్వాత ప్యాలెస్ క్లోజ్ అని చెప్పారు. ఏదో లోపల కన్‌స్ట్రక్షన్ జరుగుతుంది అనేసి చెప్పారు. కానీ లోపలైతే చాలా బాగుంది. అప్పట్లో ఆ ఓల్డ్ కల్చర్ అంతా కొంచెం కొంచెమే కనిపిస్తుంది. ఈరోజు ఫుల్ ప్లేసెస్ చూడాలని ఫిక్స్ అయిపోయాము. సెకండ్ డే ఏం ఎనర్జీ లేదు అయినా గూడా. సో, స్టాక్ విలేజ్ ఇక్కడ స్టాక్ మానెస్ట్రీ ఉంటది. ఎదురుగా మొత్తం చాలా దూరంలో మంచిగా అనిపిస్తుంది. దగ్గరలో అయితే కనిపించట్లేదు. మేబీ కార్దుంగ్‌లో ఏమో అది. అండ్ రోడ్స్ ఇక్కడ కొంచెం ఇట్లున్నాయి. ఇక్కడ పక్కనంతా ఇట్లుంటాయి చిన్న చిన్నగా. ఇదేందన్నది మీకు తెలిస్తే కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ చిన్న బాబు కనిపించాడు. వాడు ఫ్లయింగ్ కిస్‌ల మీద ఫ్లయింగ్ కిస్‌లు ఇచ్చేస్తున్నాడు. ఇక్కడ మెయిన్ అట్రాక్షనే ఈ స్టాక్ మానెస్ట్రీ దగ్గర బుద్ధ స్టాచ్యూ చాలా పెద్దగుంటుంది. గోల్డెన్ కలర్‌లో అండ్ దాని కింద ఉంది కదా! అక్కడ మనకి మానెస్ట్రీ ఉంటుంది లోపలికి. అండ్ అక్కడ వీడియోస్ తీయకూడదు. పైన కొంచెం కన్‌స్ట్రక్షన్ జరుగుతుంది ఇంకా డెవలప్ చేస్తున్నారు వాళ్ళు. మీరెళ్ళే టైంకి మేబీ మొత్తం డెవలప్ అయిపోతది. రోజుకి ఏదో ఒకటి ఇక్కడ మారిపోతూనే ఉంటది. క్లైమేట్, వ్యూ పాయింట్స్, రోడ్స్ అన్నీ ఏదో ఒకటి మారిపోతూ ఉంటది. మీరు చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో వ్యూస్. మేమైతే అసలు నమ్మలేకపోతున్నాం. ఇది మేమేనా? మేమొచ్చామా? మేము చూస్తున్నామా? అనేసి. అంత బ్యూటిఫుల్‌గా ఉన్నాయి. వాడైతే వాళ్ళ అమ్మ ఏం చేస్తే అదే చేస్తున్నాడు. వాళ్ళ అమ్మ కింద ఏమంటారు నమస్కరిస్తుందని వాడు కూడా పడి పడి దండాలు పెట్టేస్తున్నాడు దేవుడికి. ఇదైతే బ్యూటిఫుల్ ప్లేస్ మీరు చూడొచ్చు. దాని కింద ఉంటుంది లోపల గుడి దేవుడు. సో, అక్కడికి మనము వీడియోస్ తీయకూడదు. నెక్స్ట్ ఇంకా ప్యాలెస్‌కి స్టార్ట్ అయ్యాము. ముందరే వండుకున్నాము. వండుకొని అక్కడే తినేసి ఇంకా వీడియోస్ తీయలేదు. ఎందుకంటే చెప్పాం గదా! అసలు ఓపిక లేదు. అండ్ ఇది చూడొచ్చు ఎంట్రీ పాయింట్. లే ప్యాలెస్‌కెళ్ళే ముందరొస్తది ఇది. చాలా బ్యూటిఫుల్‌గా వాళ్ళ ఆర్కిటెక్చర్‌ని రిప్రజెంట్ చేస్తుంది. ఇదంతా ఇప్పుడు కనిపిస్తుంది గదా! ఈ రైట్‌లో ఆ పైనున్నది ప్యాలెస్. ఈ రైట్‌లో ఉన్నదంతా లే మార్కెట్. సో, లోపల కార్ పార్కింగ్ అస్సలు దొరకదు. మేము లే ప్యాలెస్‌కి యాక్చువల్‌గా కన్‌ఫ్యూజ్ అయిపోయి లే మార్కెట్ సైడ్ వచ్చాము. ఇంగా మళ్ళీ యూటర్న్ తీసుకొని ఎళ్ళాలి. ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ యూటర్న్ తీసుకోవడానికి కూడా ఉండదు. సో, ఇక్కడ కనిపిస్తుంది కదా! ఇదంతా లే సిటీ అండ్ మనకి లే సిటీ వ్యూ లే ప్యాలెస్ నుంచి చాలా అంటే చాలా బాగా కనిపిస్తది. సో, ఇది లే ప్యాలెస్. లే ప్యాలెస్ లోపల మనకు నచ్చినంత షూట్ చేయడానికి లేదు. ఓన్లీ ఫోటోసే తీసుకోవాలి. వీడియోస్ తీసుకోవడానికి లేదు. ఇక్కడ గూడా ఎంట్రీ టికెట్ ఉంది. రూ. 25 పర్ పర్సన్. ఇక్కడ గూడా సేమ్ ఇన్‌స్ట్రక్షన్స్ అండ్ రిలేటెడ్ టు ఈ ప్యాలెస్ గురించి అంతా రాసి పెట్టారు. లోపల ఎంత చల్లగుందంటే బయట టెంపరేచర్‌కి, లోపల టెంపరేచర్‌కి చాలా డిఫరెన్స్. ఫుల్లు గాలి అసలు ఫ్రీజర్‌లో ఉన్నట్టుంది లోపల. ఇదొక్క షాట్ తీసాం అంతే. ఇంకసలు అక్కడ షూటే చేయలేదు. వీడియోసే తీయలేదు. సో, ఇదొక్కటే చాలా బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్. సో, మీకు కుదిరితే రండి. కానీ డే 1 రావద్దండి. డే 2 రండి. ఎందుకంటే ఇవన్నీ మనం పైకెక్కాలి, నడవాలి. సో, నడిచే కొద్దీ మనకి ఊపిరి ఆగిపోతుందేమో అన్న ఫీలింగ్ వస్తుంటది. నార్మల్‌గా మనం ఇంట్లో కూర్చొని ఉన్నట్లయితే ఉండదు. ఏదో డిఫరెంట్‌గా ఉంటది. మనం ఊపిరి తీసుకోవడం కూడా డిఫరెంట్‌గా ఉంటదిక్కడ. ఇక్కడైతే మినిమమ్ మాకొక 1 అవర్ పట్టింది. సో, అక్కడ మంచిగా వ్యూస్ చూసుకుంటూ మీరు చూసారా అక్కడ కొండలల్లో, కొండలల్లో వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు. ఎంత బావుందంటే ప్లేస్ మా కళ్ళని మేము నమ్మలేకపోతున్నాం. లే సిటీయే ఇంత బావుందంటే సర్క్యూట్ ఇంకెంత బావుంటదో. సో, నా బ్యాక్‌గ్రౌండ్‌లో కనిపిస్తుంది గదా! ఇక్కడే 'దురంధర్' మూవీ తీశారు. సో, చాలామందొచ్చి ఫోటోస్ తీసుకుంటున్నారు. మేము ఫుల్ క్రౌడ్ ఉంది. అందుకే లోపలికెళ్ళలేదు. బయట నుంచి తీసుకొని
లే మార్కెట్కి వచ్చేసాము. దిస్ ఈస్ ద బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ మార్కెట్. ఎంత బాగుందంటే అంత బాగుంది. ఇక్కడ వాళ్ళ కల్చర్ని రిప్రజెంట్ చేస్తూ చిన్న చిన్న లైక్ నాటకాలు, డాన్స్, సింగింగ్ ఇట్లా జరుగుతుంది. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ ప్లేస్ కూడా. మంచిగా టైం పాస్ అవుతుంది. మీరు మార్నింగ్ వచ్చినా ఈవినింగ్ వచ్చినా ఏదైనా షాపింగ్ చేయాలన్నా కూడా. సో ఒకటైతే గుర్తుపెట్టుకోండి, షాపింగ్ అయితే కాస్ట్లీయే, అంత తక్కువ ఏమి ఉండదు. డే 15 ట్రిప్ టు లే లడాక్. సో ఇంకా మేము లేలోనే ఉన్నాము, అక్లమటైజ్ అవుతూ ఉన్నాము, రెస్ట్ తీసుకుంటూ ఉన్నాము. ఎందుకంటే మనకి ఇంకా చాలా టైం ఉంది. మనం అడిగేటోళ్ళు లేరు, ఎప్పుడు ఇంటికి వస్తావు, ఎప్పుడు జాబ్కి వస్తావు తిరిగి అనేది. సో అందుకోసమే మేము ఇంకా మెల్లగా తిరుగుతూ ఉన్నాం. సో ఇప్పుడు ఈవినింగ్ ఎంత నాను 5 దగ్గర దగ్గర 4:40 అని చెప్పమన్నాడు సాయి. 4:45 కాదు, 4:44 కరెక్ట్ కదా. 4:44 అవుతుంది. ఎండ మమ్మల్ని చంపేస్తుంది. మోమోస్ దొరకలేదు మాకు. నేను ఎందుకో ఇక్కడ వీళ్ళు మంచిగా చేస్తారు కదా మోమోస్, తినాలని నాకు ఇట్లా ఆశగా ఉందన్నమాట. మేము వచ్చినప్పటి నుంచి బయట ఫుడ్ అసలు ఏం తినలేదు. ఏదైనా స్పైసీగా ఇట్లా మన టేస్టీ ఆంధ్ర ఏదైనా తినాలని ఉంది కానీ దొరకట్లేదు. సో అట్లీస్ట్ మోమోస్ అన్నా ట్రై చేద్దాము అనేసి అనుకుంటే అది దొరకలేదు. సో అక్కడ నుంచి ఇంకొచ్చేసాం, ఇక్కడ నుంచి లే మార్కెట్ నుంచి. ఇప్పుడు శాంతి స్తూపాకి వెళ్తున్నాము. ఈవినింగ్ అక్కడ వ్యూ బాగుంటుంది అనేసి. అండ్ లిటరల్లీ నిజంగానే చాలా టయర్డ్ అయిపోతున్నా. నేను ఏం చేయట్లేదు కానీ టయర్డ్ అయిపోతున్నా. సో ఎందుకు అంటే మనకి ఆల్టిట్యూడ్ పడక చాలా టయర్డ్ అయిపోతున్నాము. ఒక దగ్గర మోమోస్ తిందామని వెళ్తే వెజ్ మోమోస్ 180 రూపీస్ వెజ్ మోమోస్. సో ఇట్స్ సూపర్ కాస్ట్లీ అని అర్థం అయిపోయింది ఆ లే మార్కెట్ లైన్ అంతా. బాబు ఏమంటారు అవి ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ కొనక్క ప్లీజ్ అక్క అంటూనే ఉంటారు. సర్లేరా నాయన ఇవి అని చూస్తే ఒకటి కనిపించింది. ఒకటి ఏంటంటే వెయిట్ ఏంటిది, లడాక్ బైక్ మీద, కానీ మేము కారులో వచ్చాం. సింబాలిక్ అంటే మనం బై రోడ్ వచ్చామా లేదా అది ఇంపార్టెంట్. సో బై రోడ్ వచ్చినట్టు సింబాలిక్గా ఒకటి సాయి ఒకటి నేను. సో అలా సింక్ అయిందనేసి తీసుకున్నా కొంచెం. సో నేను పెద్దగా ఏమి కొన్ను సువీనియర్స్ లాగా ట్రిప్కి రిలేటెడ్ నేను ఏం పెద్దగా కొనను. కానీ ఈసారి ఎందుకో అనుకున్నా ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ కొనాలని ముందే, అందుకే కొన్నా నేను. సో జస్ట్ 50 రూపీస్. బాగున్నాయి, మీరు వెళ్ళండి, ఇంకా చాలా ఉన్నాయి. మీరు వస్తే ఒక్కొక్కటి చూసి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈరోజు నైట్కి ఎక్కడ పడుకుంటాం ఏంటి అన్నది మాకు తెలీదు. ఆ అక్క వాళ్ళ బాబు అయితే ఫుల్ ఆడినాడు మాతోటి. అండ్ అమ్మ నెంబర్ తీసుకొని మళ్ళీ ఏదన్నా ఎక్కడన్నా లాంగ్వేజ్ ప్రాబ్లం వస్తే ట్రిప్లో మాకు కాల్ చేయండి, నేను మాట్లాడతాను వాళ్ళతోటి, అది ఇది అనేసి ఫుల్ జాగ్రత్త సేఫ్ జర్నీ అనేసి చెప్పింది అనమాట. సో అక్కడ వాళ్ళకు కూడా అర్థం అవుతుంది, అరే వీళ్ళు పాపం కష్టం దూరం నుంచి వచ్చారు, ఏం తెలియదు వీళ్ళకి, వాళ్ళు వచ్చి ఇన్ఫర్మేషన్ అడుగుతున్నారు, మన ప్లేస్కి వచ్చారు, మనం మంచిగా వీళ్ళకి రిసీవ్ చేసుకోవాలి చెప్పాలి అని. ఎంత అక్కడ కాశ్మీర్లో కూడా ఏదన్నా ఈ రోడ్ ఇట్లనేనా అని అడిగితే వాళ్ళు వచ్చి నవ్వుకుంటూ స్మైల్ ఇస్తూ బేటా ఐసా జావు ఐసా లెఫ్ట్లో ఉదర్ సే జావు అని ఎంత వెల్కమింగ్, ఎంత నవ్వుకుంటూ అక్కడ చెప్పారనమాట. సో అట్లనే ఇక్కడ లైక్ మీరు చూస్తున్నారు, లైక్ మాకు ఎంత హెల్ప్ చేస్తున్నారు ఆన్ ద వేలో పీపుల్. మేము ఎవరో కూడా తెలియదు వాళ్ళకి. అంత మేబీ లైక్ ఏమంటారు, ఇట్లాంటివి ఒక అన్ఎక్స్పెక్టెడ్ ట్రిప్స్, ఇట్లాంటివి కొన్ని డెసిషన్స్ తీసుకొని మనం ట్రిప్స్ వేసినప్పుడు దేవుడు మనకి తోడుగా ఉంటాడేమో, సపోర్ట్గా ఉంటాడేమో, వీళ్ళకి అన్నీ మంచిగా జరిగేలాగా, మన పాత అంతా మంచిగా వెళ్ళేలాగా మనకు ఒక వే చూపిస్తూ వెళ్తుంటాడేమో అని నాకు అనిపిస్తుంది. ఈరోజు
ఈ రోజు కొన్ని ప్లేసెస్ కవర్ చేసాము కంపేర్ టు నిన్న. అసలు కంప్లీట్ రెస్ట్, ఒక చెట్టు కింద ఆపుకొని పడుకున్నాం పొద్దున్న వచ్చి. సో అట్లా అన్నమాట, ఎక్కడికి వెళ్ళలేదు, ఏం చూడలేదు. సో ఈ రోజు బాగానే కవర్ చేసాం, ఆల్మోస్ట్ లైక్ ఇన్సైడ్ చాలా ప్లేసెస్ కవర్ చేసాం మేము ఈరోజు. ఈ రోజు లాస్ట్ ప్లాన్ చేసిందే శాంతి స్తూప. బికాజ్ ఈవినింగ్ సన్సెట్ టైం ఇక్కడ చాలా బ్యూటిఫుల్గా ఉంటుందని రీల్స్ చూశాను. సన్సెట్ కాదు, మీరు చూస్తే ఇది ఎవరైనా చూస్తే ఇది ఆఫ్టర్నూన్ అనుకుంటారు, అది కాదు, ఈవినింగ్. ఇది అరౌండ్ 6 అట్లా అవుతుంది, 5:30 6 అవుతుంది, కానీ ఫుల్ ఎండగా ఉంది. ఇక్కడ కూడా సేమ్, ఇక్కడ చిన్న చిన్న షాప్స్ ఉంటాయి, హ్యాండ్ మేడ్, వాళ్ళు అక్కడే కూర్చొని చేస్తుంటారు. అండ్ ఎంట్రీ టికెట్ వచ్చేసి 50 రూపీస్. అండ్ మనకేం సపరేట్గా కాస్ట్ ఉండదు, లైక్ కార్కి పర్ పర్సన్ అయితే 50 రూపీస్ ఇవ్వాలి. అండ్ డ్రోన్ అవంతా ఫ్లై చేయకూడదు. ఇక్కడ శాంతి స్తూపాకి రిలేటెడ్గా ఇక్కడ పెట్టారు మొత్తము. ఇక్కడ చెప్పాను కదా, డ్రోన్ ఫ్లై చేయకూడదు ఇక్కడ రూల్ అనేసి, ఎందుకంటే అక్కడ అంత బ్యూటిఫుల్ డ్రోన్ షాట్ వస్తుంది. మీరు చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్గా ఉందో చుట్టూ ప్లేస్. సో అందుకే మనం తీయకూడదు. శాంతి స్తూప చూసుకొని ఇంకా రిటర్న్ స్టార్ట్ అయ్యాము. అండ్ ఎక్కడికి ఇంకేం ప్లానింగ్ లేదనమాట. సో నార్మల్గా వెళ్ళిపోతున్నాము. మధ్యలో అసలు ర్యాండంగా రోడ్డు మీద కనిపించింది మాకైతే ఈ వాటర్ స్ట్రీమ్. ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అందరు పిల్లలు అండ్ కొంతమంది అయితే వచ్చి ఇక్కడ చిన్న చిన్న లైక్ పిక్నిక్ లాగా ప్లాన్ చేసుకుంటున్నారు. ఆగి 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 ఒక్క దగ్గర ఇంకా లాస్ట్లో మోమోస్ తీసుకున్నాం. ఈ 5 పీసెస్ 80 రూపీస్, చికెన్ మోమోస్. సో ఐ హోప్ అట్లీస్ట్ టేస్ట్ బాగుంటే చాలు. భలే ఉంది, స్పైసీ అంటే స్పైసీ ఉంది ఇది. చాలా సేపటి నుంచి ఎతుకుతుంటే ఇప్పుడు సడన్గా ఒక చిన్న ప్లేస్ దొరికింది షే విలేజ్లో. సో ఫస్ట్ రైస్ పెట్టేసుకుందామని. టైం అరౌండ్ 7:30 అవుతుంది. ఇంకో హాఫ్ అన్ అవర్లో పక్క చీకటి అయిపోతుంది, 8కి అవుతుంది. సో అందుకే ఫస్ట్ రైస్ కుక్ చేస్తున్నాడు సాయి. అండ్ ఇక్కడ చూడొచ్చు కొంచెం ఐసోలేటెడ్గా, అంటే పక్కన చిన్నది ఏదో కన్స్ట్రక్షన్ జరుగుతుంది. సో మాకు డిస్టర్బెన్స్ ఉండద్దు, ఎవరికి డిస్టర్బెన్స్ ఉండద్దు అనేసి ప్లాన్ చేసుకున్నాం ఇక్కడ. నేనేమో కర్రీకి అన్నీ ప్రిపేర్ చేస్తున్నా లోపల కూర్చొని. కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ జరుగుతాయి అన్నమాట. మేము ఇందాక అక్కడ నిలబడి ఒక వాటర్ది దగ్గర కుక్ చేసుకుంటున్నాం. అది మొత్తం ఇక్కడ ఏరియాకి వాటర్ ఇచ్చే స్టేషన్ లాగా అనమాట. అక్కడ ఒక ఆయన వచ్చి ఎక్కడి నుంచి వచ్చినారు ఏంది అది ఇది అనుకున్నాడు. ఆయన అది వాటర్కి స్విచ్ ఆన్ చేసే ఆయన అనమాట. ఆయన వదులుతూనే లేడు. రండి మా ఇంటికి రండి, మేము అస్సలు అడగలేదు
ఆయన్ని. ఇటు వండుకుంటాము, ముందరెళ్ళి ఎక్కడైనా పెట్రోల్ బంక్‌లో పడుకుంటామని చెప్పామనమాట. ఆయన లేదు లేదు ఇక్కడెందుకు కష్టపడతారు రండి. అరే నాయనా భయమైతుంది జనాలు అట్లా మమ్మల్ని పిలుస్తుంటే రండి, రండి, రండి అంటే ఓకే. ఇప్పుడు మేము పోయి అడిగి అవతలోళ్ళు ఒప్పుకుంటే సరే మేము అడిగినందుకు వాళ్ళు ఒప్పుకున్నారనుకోవచ్చు. మేము అడగకుండే వాళ్ళు ఒప్పుకునే తలకి భయమైతాంది. సో, అది పక్కన పెట్టేస్తే ఆయనొచ్చి ఇక్కడ మాకొక వండుకోవడానికి ఒక లైట్ ఇచ్చాడు. మళ్ళీ ఎనకాల లైట్ సెట్ చేశాడు. ఇంట్లోకెళ్ళండి, ఇంట్లో తినండి, ఇంట్లో పడుకోండి, వంట కూడా వచ్చి ఇంట్లో చేసుకోండి, గిన్నెలు ఇంట్లో తోముకోండి అంటుండు. అమ్మో! నాకు భయమైతుంది. కానీ మేమైతే ఓకే. వాళ్ళెంత ఏమైనా కూడా మనం ఒకరిని జడ్జ్ చేయడానికి లేదు. వాళ్ళు మేబీ మేము బయట నుంచి వచ్చాము, ఆడపిల్లుంది, కష్టపడతారు ఇద్దరు, నైట్ ఎక్కడ పడితే అక్కడ అనేసి వాళ్ళు చెప్పిండొచ్చు. కానీ మేమేందంటే పొద్దున్నే లేసిపోవాలన్నమాట. వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టడము, వాళ్ళేదో కొంచెం ఏమంటారు స్థలం ఇస్తే వాళ్ళని ఎత్తుకెక్కడం ఎందుకు అని మేము అనుకుంటాం. ఈడకొచ్చి ఇక్కడ కుక్కర్ పెట్టాము మేము. సో అదే చెయ్యి. అంకుల్ వాళ్ళ పాపే మొత్తం మాకు రూమ్ అంతా సెట్ చేసి ఇచ్చింది. ఇంకా ఈరోజు నైట్‌కి స్టే ఇదే మాకు. రేపు మళ్ళీ ఇంకో కొత్త వ్లాగ్‌లో కలుద్దాం. బాయ్. మేమైతే రెస్ట్ తీసుకుంటున్నాం.